ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్యకు మరింత చేరువవుతోందని మల్కాజిగిరి కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు మల్కాజిగిరి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ తోట లక్ష్మీకాంత్ రెడ్డి అల్వాల్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీ మరియు ఇంద్రనగర్ కాలనీలో విస్తృత పాదయాత్ర నిర్వహించి స్థానిక ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నారు. పాదయాత్ర సందర్భంగా కాలనీలో ప్రతి వీధిని సందర్శించిన తోట లక్ష్మీకాంత్ రెడ్డి ప్రజలతో మమేకమై వారి సమస్యలను ఓపికగా విన్నారు. ముఖ్యంగా త్రాగునీటి కొరత, డ్రైనేజ్ వ్యవస్థ దెబ్బతినడం, రోడ్ల దుస్థితి, వీధి దీపాలు సరిగా లేకపోవడం, పారిశుద్ధ్య సమస్యలు, దోమల బెడద వంటి అనేక ఇబ్బందులను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మహిళలు, యువకులు, వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రాంత సమస్యలను వివరించారు. కొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి డ్రైనేజ్ నీరు రోడ్లపై నిలవ ఉండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే త్రాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న తోట లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలుస్తుందని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాలనీల అభివృద్ధి కోసం నిరంతరం ప్రజలతో కలిసి పనిచేస్తామని పేర్కొన్నారు. మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు ప్రజలకు అందుబాటులో ఉండడం, వారి సమస్యలు నేరుగా తెలుసుకోవడం కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశమని ఆయన తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. పాదయాత్ర సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా ప్రతినిధులు మరియు కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. కాలువలు మిగతావన్నీ మేము సాల్వ్ చేసుకుంటామన్నా. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ కాలువలు ఎట్లా అంటే మాకు అవుట్లెట్స్ పోకుండా లోపలికి తన్నేసేసి వర్షాకాలంలో మేము పడే ఇబ్బందులు అన్ని ఇబ్బందులు కాదన్న. సో అవి కొంచెం మీరు ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో బాక్స్ టైప్ చేసి పెడతా ఉంటున్నారు. దట్ విల్ బీ వండర్ఫుల్ బూన్ ఫర్ అస్. మాకు ఆల్మోస్ట్ బోనస్ వచ్చినట్టు పే కమిషన్ నడుస్తుంది. ఇప్పుడు మాకు ఆ పే కమిషన్ హైక్ రాకపోయినా పర్లేదు, కానీ ఇది వస్తే చాలు. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అన్న. మీరు ఇలా మంది మధ్యలో వచ్చేసి నలుగురు సమస్యలు అడిగితేనే మాకు ప్రాబ్లం సాల్వ్ అయినట్టు లెక్క. అంటే మేము చెప్పుకోగలుగుతున్నాం, అదర్వైజ్ అప్రోచే ఉండదు. మాకు అప్రోచ్ ఒకటి ఇస్తే చాలన్న. అండ్ సెకండ్లీ రోడ్స్, ఎస్పెషలీ చిన్న చిన్న బిట్లు వదిలేస్తారన్న. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఎందుకంటే ఈ మట్టి అంతా మళ్ళీ ఆ రోడ్ మీదకి వస్తుంది. ఈ మట్టి అంతా వాళ్ళు బురదలో ఉంటారు, మేము బంగ్లాలో ఉన్నట్టు కాదు, వాళ్ళు బురదలో ఉన్నట్టు కాదు. అన్ని కలిస్తేనే బాగుంటుంది, అందరూ కలిసి ఉంటేనే బాగుంటుంది. సో వీ వాంట్ యువర్ హెల్ప్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. మైనంపల్లి అన్నకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెట్టింగ్ శాంక్షన్స్ ఫర్ అస్. అండ్ అన్న లక్ష్మీకాంత్ అన్నకి మెనీ థ్యాంక్స్ ఫర్ మేకింగ్ రౌండ్స్ లైక్ దిస్, ఎంక్వైరింగ్ అబౌట్ అస్. ఇంత చేస్తే చాలు మాకు. అందరికీ నమస్కారం అండి. ఎంతో కాలంగా పెండింగ్ ఉన్నటువంటి లక్ష్మీనగర్ కాలనీ లేన్ నెంబర్ 2 బాక్స్ డ్రైన్ ఏదైతే ఉందో అండి, ఇవాళ కాకపోయినా వన్ వీక్లో వర్క్ స్టార్ట్ అయ్యి మ్యాక్సిమం ఈ మాన్సూన్, హై మాన్సూన్, మనకు పీక్ మాన్సూన్ వచ్చేది ఏదైతే ఉందో జూలై 15th వరకు కంప్లీట్ చేసే ఆలోచనలో మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. ఆయన ఎన్నో రోజుల నుంచి ఇది ఒక కింద ప్రైవేట్ ల్యాండ్ నుంచి వెళ్ళాలి, ఆ ప్రైవేట్ ల్యాండ్ యాక్సెస్ కొరకే డిలే అయింది, కానీ ఇంకా వేరే రకంగా కాదని. తర్వాత ఇంద్రానగర్ ఏదైతే ఈ ఫస్ట్ లేన్ ఉంటుందో, ఫస్ట్ లేన్ అనుకోండి, లేదా అటు నుంచి వస్తే ఫస్ట్ లేన్, ఆ లేన్ బాక్స్ లేన్ కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతాందుకు, ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే దృష్టి పెట్టుకుని ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే దిశలో ఆయన వర్క్ కంప్లీట్ చేపిస్తారు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇది ఇంత మాత్రమైతే అష్యూరెన్స్ కాదండి, ఇది గ్యారంటీ. ఆయననే సాల్వ్ చేయగలుగుతారని నమ్మకాన్ని ఆయన
కంప్లీట్ చేయాలి. 100% నమ్ముతున్నామండి ఈరోజు. మేము నమ్ముతాము. మీ సపోర్ట్ ఎప్పుడు మా సపోర్ట్ అనుబంధంగా ఉంటుంది సార్. పార్టీ ఓట్ల పరంగా కాదండి, మీ సపోర్ట్ వర్క్ ఎగ్జిక్యూషన్ లో విషయాల్లో ఉండాలి. మీ సపోర్ట్ 100% ఉంటుంది. సార్, మేము మీ పక్కనే ఆయనకు ఉంటాం. మీ సపోర్ట్ ఉన్నంత కాలం ఆయన ఎక్కడికైనా వెళ్తాడు, పని చేస్తాడు. ఆష్యూరెన్స్ నాకు ఇచ్చి పంపిండు, నువ్వు వెళ్ళు చెప్పు. బాక్స్ డే అనేది లేట్ అయినా కానీ కంప్లీట్ చేయడం మాత్రం వర్షాకాలం పీక్ వర్షాకాలంలో కూడా కంప్లీట్ అవుతుంది. సార్ మమ్మల్ని రిక్వెస్ట్ చేయదు సార్, డిమాండ్ చేయండి. లేదు. ఏం చేయమంటారో మమ్మల్ని అడగండి. లేదండి. అదే Request. కాలనీ డెవలప్మెంట్ మాకు కావాల్సింది కదా. సో దాంట్లో స్వార్థం ఉంది, మా స్వార్థం ఉంది దాంట్లో. మీరు సర్వీస్ చేస్తున్నారు సార్, బట్ హియర్ వీఆర్ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. మీరు చేసేదాన్ని మేము ఫ్రూట్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఆ ఫ్రూట్ 40 years అవునండి, 50 ఇల్లే కదా సార్. ఆ ఇల్లుని మేము ఎంత పదిలంగా ఉంచుకుంటున్నాం, అది దానికి సహకారం మీది ఉంది కాబట్టి మీరు మాకు చిన్న సపోర్ట్ చేయండి. వీఆర్ దేర్ విత్ యు. Yes, always మీ వెంబడి ఆయన సపోర్ట్ ఉంటుంది, మీకు ఆయన సపోర్ట్ ఉంటుంది 100%. మీరంటే ఆయనకు చాలా గౌరవం, ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగిందో మీకు అన్నీ తెలుసు కాబట్టి ఆల్వేస్ ఆయన సపోర్ట్ మీకు ఉంటుంది, మీ సపోర్ట్ కూడా ఆయనకు ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.